హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. అయితే రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ అయితే అటు హైడ్రా వ్యవస్థకు సంబంధించి అటు ఎన్ కన్వెన్షన్ని కూల్చివేతకు సంబంధించిన ఈ వార్తలు అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారాయి. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో చేయలేని పనిని అక్రమంగా ఇటు ఎన్ కన్వెన్షన్ నిర్మించారని, తుమ్మిడి చెరువుని కబ్జా చేసి ఈ ఎన్ కన్వెన్షన్ని నిర్మించడం జరిగిందని, దానికి సంబంధించి సోషల్ మీడియాలో అదేవిధంగా పొలిటికల్ రంగాలలో కూడా ఈ వార్త ఫుల్గా చెక్కలు కొట్టింది. అయితే దీనికి సంబంధించి అసలు ఇందులో ఎలాంటి వాస్తవాలు లేవని, అదే విధంగా ఈ ఊహాగానాలకు సంబంధించి ఎక్కువగా వినిపిస్తున్న కంటెంట్ కి సంబంధించి అదే విధంగా ఏదానికైనా ఇందులో ఎలాంటి వాస్తవం లేదని, కన్వెన్షన్ నిర్మించబడిన భూమి పట్ట డాక్యుమెంట్ల భూమి 1 సెంటు భూమి కూడా ఆక్రమించింది కాదు, అదేవిధంగా తుమ్మిడికుంట చెరువు అక్రమంగా గురి కాలేదని స్పెషల్ కోర్ట్ ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ 24/2014 డేట్న ఒక ఆర్డర్ SR 394/211 ద్వారా అయితే దీనికి సంబంధించి జడ్జిమెంట్ ఇవ్వడం కూడా జరిగిందని, ప్రస్తుతం నిర్మాణం చట్టబద్ధమైన నిర్ణయాధికారం కోసం గౌరవ హైకోర్టు ఆశ్రయించడం జరిగింది. న్యాయస్థానం తీర్పుకి నేను కట్టుబడి ఉంటాను. అప్పటి వరకు ఊహాగానాలు, ఎలాంటి పుకార్లు, అవాస్తవాలు నమ్మవద్దని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ఈ ఊహాగానాలు ఏవైతే సోషల్ మీడియాలో అదే విధంగా ప్రతి ఒక్కరు దీని గురించి నిజమని నమ్ముతున్నారో అవన్నీ అవాస్తవాలని, వాటిని ఎప్పుడూ నమ్మకూడదని నేను ఆల్రెడీ దీనికి సంబంధించి కేసు కూడా దీనిపైన ఈ గౌరవ హైకోర్టుకి సంబంధించి మేము అక్కడ వెళ్ళి పిటిషన్ కూడా వేయడం జరిగిందని, అక్రమంగా మేము 1 సెంటు భూమి కూడా తీసుకోలేమని, అప్పటి ప్రభుత్వం ఉన్నప్పుడు 2014లో మేము చేశాము అని కూడా ఆయన అయితే చెప్పుకొస్తున్నారు. మరి వెయిట్ చేసి చూడాలి, అసలు నిజంగా అక్రమంగా కట్టించకపోతే మరి రేవంత్ రెడ్డి చేసిన ఈ పనికి ఖచ్చితంగా అటు ప్రజలు కూడా విమర్శిస్తారు అనుకోవచ్చు. మరి వెయిట్ చేసి చూద్దాం. ఇందులో తుమ్మిడి వనం నదికి సంబంధించి ఆ చెరువుకి సంబంధించి దాన్ని ఏమైనా నిజంగానే కబ్జా చేశారా లేదా అనేది ఇంకొద్ది రోజులు తెలిసిపోతుంది.